పత్రికలో చదివా. ఆ మన్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను. ఆ సమావేశంలో ఆ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, సింహాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ చందనోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తున్న వేలాది మంది లక్షలాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనివిని చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు. పత్రికలో చూశాను కూడా. ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే. ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన సింహాచలం కొండ మీదే సమావేశం జరిగింది. విషయం మీ అందరికీ తెలుసు. విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని పర్యవసానం కని విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు, దాని ఫలితం, వారి నిర్లక్ష్యం, వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపించింది. 7 తాలూకా దుర్మరణం, 7 వ్యక్తులు చనిపోవడానికి దుర్మరణం. అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ ఆశ్చర్యం అని చెప్పింది. ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను, పెరిగాను. ఎప్పుడు ఇటువంటి దుస్సంఘటన, ఇలాంటి సంఘటన మన ప్రాంతంలో జరగలే. ఏదో ఒత్తిడి తాగాయి, కాకపోతే క్యూ లైన్లో కొద్దిగా తొప్పులాటలు జరిగినాయి తప్ప ఇంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోవడానికి కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వం, నిర్లక్ష్యం, వారి తాలూకా అహంకారపూరితమైన వారి నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అందులో చాలా విచారకరమైన అంశం. పూర్తిగా కూడా బాధ్యత వహించాలి ఆ మంత్రులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తున వచ్చి వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది, అతని పేరు అని చెప్పి ఎంతో లైట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ముందున్న విలేకరుల సోదరులందరూ కూడా, మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాత్రి భారీ వర్షం పడిందా? వాస్తవం చెప్పండి. తీయమండి లెక్కలు. వాతావరణ శాఖ లెక్కలు ఉంటాయి, కలెక్టరేట్లో లెక్కలు ఉంటాయి. ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి. పెద్ద గాళ్ళు వచ్చాయి. ఎస్, కిందకంటే పైన కొండ మీద, ఇంకా కొండ పైన కాబట్టి గాళ్ళు వచ్చాయి, తొలగ వర్షం పడింది, అది వాస్తవం. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఎండార్స్ చేస్తారు. ఏంటిది? మీకు కొద్దిగానే సరే బాధ అనిపించలేదా? ప్రభుత్వానికి ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పి ఈ తలవంపని చెప్పి తలదించుకోవాల్సి సిగ్గుపడాల్సిన అవసరం కాదా ఇది మీకు? మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ల దాంట్లో అక్కడ
ఒక 8 మంది చనిపోతే, నిన్న ఇక్కడ వచ్చి ఒక 7 చనిపోతే సేమ్ కుట్టినట్టుగా లేదే మీకు. ఒక అధికారుల కమిటీని అంటే 3 కమిటీలు ఎంత వేస్తారంట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు వెళ్ళలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు ఇంకా ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి. వచ్చిన హై లెవెల్ పవర్ కమిటీ ఏం చేసిందో, మీరు ఏ ఇన్స్టెన్స్ ఇచ్చేవారో, మీరు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చేవి. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో వేస్తే ఏముపయోగం, ఏముంటుంది? మేము చూసాం ఇందాకెళ్ళి ఆ ప్లేయర్స్తో కట్టిన ఇటుకల్ని ఆ ఇటుకలతో ఒక పెట్టిన సున్నాన్ని వచ్చి ఇలా చేతితో తీసుకుని ఆ బుక్కుల్ని పట్టుకొని ఆటుకో తెచ్చి ఎలా అంటే పిండి అయిపోతుంది. మీరు కూడా ఉన్నారు కదా సోదరులు, మీ అందరూ ఉన్నారు కదా, చూశారు కదా మీరు కూడా ఆ పిండిని. చెప్పండి, చూడలేదు చెప్పండి. అంత నాసిరకంగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఆ గోడ కట్ట ఎవరిచ్చారు మీకు? గోడగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఇది కట్టాలని చందనోత్సవం డేట్ వచ్చి ఈ రోజు కాదు కదా ప్రకటించింది. దేవాదాయ శాఖకి అది తెలియదా విషయం? ఈ హై లెవెల్ కమిటీ వెళ్ళిన 500 మంత్రులకి ఆ విషయం తెలియదా? ఏమైంది మీ ఆలోచన? ఎంత నిర్లక్ష్యము, తిరిగి పైపెచ్చు. ఈ గోడ వచ్చి ఎవరి కాలంలో కట్టారు? త్రేతాయుగంలో కట్టారా? కలియుగంలో కట్టారా? లేకపోతే గుప్తుల కాలంలో కట్టారా? లేదా వైసీపీ హయాంలో కట్టారా? లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో కట్టారా? ఇవి ప్రశ్నలు. ఏం నమ్మిపోతారు? ఏమైనా బాధ్యత అయినా ప్రశ్నలేనవి? ఆ గోడల్లో మరి పిల్లలు వేశారా, సున్నం వేశారా, లేకపోతే ఇది వేశారా? ఈ అప్రస్తుతం ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవి ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ప్రాంగణం అంతా కూడా ఆ క్యూ లైన్ ఎక్కడ పెట్టారు, బస్సు వస్తుంది వాళ్ళు ఎక్కడ దిగారు, ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు, ఎక్కడ వారికి టాయిలెట్ ఇచ్చారు, ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ సమావేశం మంది నుంచి వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే సమస్య అయిపోయేది. తిరిగారా? చూసారా? కానీ కనీవిని ఎరిగినట్టుగా ఎప్పుడు జరగని విధంగా మేము వచ్చి ఇదే హై లెవెల్ సమావేశాన్ని పెట్టి ఏంటి నిర్ణయాలు? 7 చావుకు కారణమైన నిర్ణయాలా ఇవా? ఏం ముఖ్యమంత్రి గారు మీకు చేమకుట్టినట్టుకోలేదా? అసలు ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీ కూటమి హిందుతత్వం, దేవాలయాలు పునరుద్ధరణ పెద్ద ఎత్తున పెద్ద మాటలు మాట్లాడతారా మీరు? ఈ రాష్ట్రంలో దేవాదాయ కమిషనర్ ఉన్నాడా? ఫుల్ కమిషనర్ చెప్పండి. దేవాదాయ కమిషన్ ఉన్నాడా? ఓ ప్రమోటివ్ ఆఫీసర్కి వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యత లేకుండా ఉండడానికి ఇవి అనర్థాలు కాదా? అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో
ఇన్నాళ్ళుగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉన్న స్థానంలో దేవాదాయ శాఖకి ఇలాంటి వ్యక్తులను వచ్చి ఎప్పుడైనా ఇన్ఛార్జీలుగా ఉన్నారా? ఉంటే వారం రోజులు 10 రోజులు మళ్ళీ వెంటనే వచ్చేవారు. బాధ్యతగా మెలిగే వ్యక్తులు ఉంటే బాధ్యతగా ఉంటుంది వ్యవహారం. ఎంతసేపు ఎవరో ఒకరి మీద డైవర్షన్. ఇందాక చూస్తున్నాం వీడియో ఏదో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. హై లెవెల్ కమిటీ వచ్చి మన ఆ ముగ్గురు ఆఫీసర్తో కమిటీ చేస్తారు. కమిటీ వచ్చి పిలిచి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ కాంట్రాక్టర్ వచ్చి అడుగుతున్నాడు. ఆ కాంట్రాక్ట్ చెప్తాను అర్జెంటుగా కట్టిమ్మన్నారండి, 4 రోజుల్లో అన్నీ కట్టానంటే కట్టిమ్మన్నారండి. ఎవరు కట్టిమ్మన్నారు? ఎందుకు కట్టమన్నారు? ఇప్పటికి 24 గంటలు అయింది, దాటిపోయింది. రెండో రోజు దాటిపోయింది. ఎవరు ఒక్కడి మీద చర్య తీసుకున్నారా? 7 ప్రాణాలు పోతే ఏ ఒక్కరైనా బాధ్యత చేశారా? తర్వాత తిరిగి పైపెచ్చు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేస్తానని ఒకరికొకరు ఒత్తాసులు. దొంగకి పిల్లికి ఎలకి పిల్లి ఒత్తాసు పలుకుతున్నట్లు. ఏంటిది? పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్లు వచ్చి ఒకరికొకరు ఒత్తాసు. పూర్తిగా నిర్లక్ష్యం. దేవాలయాలన్నా దేవదర్శనానికి వచ్చే భక్తులన్నా అదేటో ఆ వీడియోలు నాకు అర్థం అవ్వట్లేదు. పాపం ఇది ఈ రాష్ట్ర ప్రజల తాలూకు దురదృష్టమో లేదా చంద్రబాబు నాయుడు తలరాతో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సింహాచలం, మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు, మన తర్వాత వచ్చి ఒంటిమిట్ట వచ్చి చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇంత సంఘటన జరిగింది. ఒక పవిత్రమైన దేవాలయంలో 7 చనిపోయారు. కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చిందండి వాళ్ళకి. ఆయన ప్రకటించారండి. అసలు దాని మీద సమావేశం జరిగిందా అండి? లే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి లేదు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేది అంటే ఇది అలా లైన్లోనే లేదు, ఆలోచన లేదు. మరి గొప్పగా చెప్తారు. దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం అంతకుముందు రామతీర్థాల నుంచి రాముడు తలనరికిన ఆ కేసులో ఎవరో దుష్టులు వచ్చి దుర్మార్గులు ఆ తలనరికి అయిపోతే దాని గురించి అది ఎంతో బాధపడి ఎంతో ఆవేశంగా మాట్లాడిన వ్యక్తులు. కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో
మరి ఆయన అక్కడే ఉండి మన ఏం జరిగింది సంఘటన మీద ఒక చేయడం కానీ లేదు చూడడం కానీ లేదు ఈ సంపర్శ గురించి మాట్లాడడం కానీ శుద్ధి గురించి మాట్లాడడం కానీ మరి బాధ్యతగా చెప్పాలి కదా మీరు. మరి మీరేం చిన్న వ్యక్తులు కాదు కదా, ప్రభుత్వాల్లో మీరు చాలా బాధ్యత పదవులు చేస్తారు కదా, సొంతంగా దానికి చైర్మన్ గారు కదా వ్యవస్థకి. లే మరి ఎవరికి బాధ్యత? మాలాంటి వాళ్ళు అడిగితే ఇదిగో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి విమర్శించడమే ఇది విమర్శ. ఇది మా నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు, విషయాలన్నీ చెప్పారు. చెప్తే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ చెప్పండి. ఆ ముఖ్యమంత్రి గారు రారు, ఆ ఉప ముఖ్యమంత్రి గారు రారు, దానికి సంబంధించిన ఎవరో రారు, ఎవరో ఒకరో ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఏదో రాని మాటలు మాట్లాడుతుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాళి చేసి మాట్లాడతారు. సిగ్గుండాలి మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు. ఆ కుటుంబాల బాధ వచ్చినప్పటికీ పోయే తిరిగి పైపెచ్చు ఎగతాళి మాటలు. చూడండి, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు, ఈ ప్రభుత్వం దేవాలయాల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా చల్లగా మారుతున్నారో ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఏ కేసు వచ్చా భయమే. అందుకే నేను ఇందాక డిమాండ్ చేసింది ప్రత్యేకంగా ఇలాంటి ఎంక్వైరీ పనికిరావు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా బుగ్గుతో కట్టమని చెప్పారో, ఏ విధంగా ప్రయాస్ ఇటుకలు కట్టారో, ఎందుకు వారం రోజుల్లో కట్టవలసి వచ్చిందో, అంతకుముందు ఎందుకు కట్టలేదో, ఇవన్నీ బయట పడతాయి. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు కానీ విచారణ జరిపితే ప్రభుత్వం ఏమవుతుంది? ఇదే అవుతుంది కాదు కదా. అందుకే నేను మా నాయకుడు వచ్చారు, ఆయన చూశారు భక్తులందరికీ, ఎవరైతే చనిపోయే చిత్రయాత్రకి మా పార్టీ సాయాన్ని కూడా మేము ప్రకటించారు. ఒక్కొక్క చనిపోయిన చిత్రయాత్రకి 2 లక్షల రూపాయలని మా పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయాన్ని అందించి, అది వారికి ఏమీ కంటి తుడుపుకి కానీ మా పార్టీ తాలూకా మా పట్ల మా చేతనైన సాయం వాళ్ళకి చేసి ఆ కుటుంబాలకి మనోధైర్యాన్ని, అలాగే ఆ భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని ఆయన వచ్చి నిన్న కోరుకోవడం జరిగింది. ఓకేనా? నేనేమంటాను, మీరే చెప్పాలి, దానికి ఏమంటాను మరి. అదే మరి అది మీరే చెప్పాలి. ఇందాక చెప్పాను కదా నేను, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. వాళ్ళకి ఆర్భాటము, వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటం తప్ప, పత్రికల్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఫోటోలు, పోజులు తప్ప విషయం వాళ్ళకి అక్కర్లేదు. పెద్దల తాలూకా వారి పరిరక్షణ వారికి అక్కర్లేదు.
క్లియర్ చెప్తాను కదా. 11 అదే దురదృష్టం. అది కాదు బాబు, కోవర్ట్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. కాంట్రాక్టర్ అనేవాడు ఈ వర్క్ని తీసుకుందాం, ఆ గోడ కట్టాలి. ఆ గోడ కట్టాలంటే ఏం చేయాలి? ఆ గోడకు ఓ డిజైన్ ఉండాలి, ఓ డిపిఆర్ ఉండాలి, దానికి శాంక్షన్ ఉండాలి, దానికి టెండర్ చేయాలి, అది పిలవాలి. లేదు అర్జెంటుగా పని చేయాలి అని తోచుకున్నప్పుడు పోనీ కనీసం ఆ డిజైన్ చేసి పోనీ ఎవరికో వర్క్ ఎండార్స్ చేద్దామంటే అసలు డిజైనే లేదు. కట్టేయండి గోడ. రాజుగారు పూర్వం మన కథలు చెప్పుకున్నాం కదా, సార్ ఎద్దినిందంటే కట్టేయండి దానికని. ఎద్దేయడం ఏంటి, కట్టడం ఏంటి ఉండాలి కదా. ఈ ప్రభుత్వం ఉందన్నమాట. మరి ఎవరు ఇచ్చారో? అందుకే అందుకే అన్నాను, ఎవరు దానికి ఆ గోడ కట్టాలని నిర్దేశించింది? 6 రోజుల్లోనే ఆ కాంట్రాక్టర్ మరీ మీద చెప్తాడు, ఇది అవ్వదని చెప్పినా సరే ఆయన మా ఒత్తిడి తీసుకొచ్చి ఎవరు కట్టించారు? ఏ పెద్దలు దానికి అంకురార్పణ చేశారు? ఇవన్నీ బయటికి రావాలంటే హై లెవెల్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ ఉండాలి తప్ప ఈ ఆఫీసర్ కమిటీ ఏమవుతుంది? అది ఏం చేశారు 5 మంత్రులు? నేను అది అడుగుతాను. అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు, ఎవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఏ పిల్లకి ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఏ వ్యక్తులకి ఎన్ని ఇవ్వాలని వాళ్ళు లిస్ట్ రాసుకున్నారు, కాఫీలు తాగారు, వెళ్ళిపోయారు. కనీసం ఆ ప్రాంగణాన్ని చూసారా? ప్రాంగణాన్ని చూసుంటే అసలు ఇష్యూ లేదు, ఈ ఐడియా వచ్చేది వాడికి. ఇక్కడ గోడ కడుతున్నారా, అయ్యో ఇంకెన్ని రోజులు, 6 రోజులు 10 రోజులు కదా ఉంది, 6 రోజులు ఉంది, అప్పటికి ఇది ఎండిపోద్దా, ఇది గట్టి పడుతుందా, గోడ ఎలా కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు అని అంటే అయిపోయా. కామన్ సెన్స్ ఇది. ఏ వాళ్ళకి ఆ తిరుగుబాటు, ఆ ఖాళీ, ఆ కమిట్మెంటు లేదు. అదే ఏం చేసింది? 7 ప్రాణాలు తీసుకుంది. 7 తాలూకా ప్రాణాలను చరించింది. బాబు నువ్వు అడిగిన దానికి నేను రాజకీయ మాటలు ఇక్కడిది, ఇది చాలా పవిత్రమైన అంశం, చాలా సెన్సిటివ్ అంశం. వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ లాక్కోవడం చేశారా, వాళ్ళు రాజకీయాలు చేశారా, వాళ్ళు పనికి మాలిన బుద్ధి అది కాదు. ఇది చాలా దుర్మార్గం. నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఆ మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఇంత దారికి తీశాయి. ఇది క్షమించడానికి నేరం. ఇదేదో తాత్కాలికంగా ఏదో యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు. ప్రభుత్వం తాలూకా ప్రేరేపణ వల్ల జరిగిన ఇవి కార్యక్రమాలు. అందుకే ప్రభుత్వ హత్యలు ఇవి. పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. అందుకే ప్రభుత్వం మా నాయకుడు చెప్పాడు, ఇందాక మా జగన్మోహన్ చెప్పారు, ఆ కుటుంబాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్ ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవడానికి ఆ ₹1 ఇవ్వాలని చెప్పని అందుకే చెప్పింది ఆయన. ఇవ్వకపోతే రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది, ఆ బ్యాలెన్స్ నేను ఇస్తానని చెప్పిన కారణం అది. దానికి వచ్చి చెరువుల పనులు అడుగుతున్నారు. ఓ పక్క బాధ్యత లేదు, ఒక మానవత దృక్పథం లేదు. బాధ్యత లేకపోయినా పోయింది, మానవత దీంతో ఆలోచన చేయాలి కదా, అది లేదు. అడగండి మీరు అడగండి, ఆయన ఎక్కడున్నారు ఏంటి. ఆయన ఏదో నిన్న మొన్న చూసాను, ఎక్కడో ఆయన వచ్చేటికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి మా కార్యకర్త చనిపోయారు, ఆయనకి వచ్చి నా ప్రకారం సానుభూతిని, చనిపోయిన అందరికి కాదు, నన్ను ఏదో దేంట్లో చూశాను.
ఒక ఫోన్ కాల్ దేంట్లోనో ఏదో మాట్లాడేస్తారు. తప్పు కాదు, ఆయన పరామర్శించడం తప్పు కాదు, దాన్ని వాటితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది సమిష్టి బాధ్యత కదా. ఇది ఒక పార్టీకో ఒక 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 వ్యక్తికో సంబంధించిన అంశం కాదు కదా. మేము ఎందుకు వెళ్ళాము? అందుకే మరి ఈ ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రశ్నించలేదా? ప్రశ్నించడం మర్చిపోయాడు ఆయన ఆయన చెప్పినది మర్చిపోయాడు. నేను రేపు నెక్స్ట్ సెషన్లో కలిసినప్పుడు నేను చెప్తాను, మేము పత్రికా సమావేశం పెట్టానండి, దాంట్లో మీరు అసలు పత్రికా సమావేశం పెట్టట్లేదు, మీరు దొరకట్లేదు, ఆ రోజు ప్రశ్నిస్తానంట, ఆ రోజు ఇది అన్నారంట, అది ఎక్కడలేదు, అసలు మీరు ఉన్నారా లేదా, భౌతత్వం పెడితే ఎత్తుక్కోవాలని అంటున్నారండి మా మా సోదరులందరూ చెప్తాను కూడా స్పీచ్లోనే కదా. కానీ చాలా బాధాకరమైన అంశం నేను జరిగిన అంశం. నేను 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంపీని చేశాను, ఒకసారి పెద్దల దయ వల్ల ఇప్పుడు అపోజిషన్ ఎదుర్కొన్నాను. ఇంత బాధ్యత లేకుండా ఇప్పుడు కూడా ఏ రోజు కూడా ప్రవర్తిస్తా ఈ అంశం పట్ల. మన బాధ్యత మనం నెరవేర్చి ఇన్సూరెన్స్ అయితే పర్వాలే, బాధ్యత విస్మరించి మన పబ్లిసిటీ కోసం మన తాలూకా వ్యక్తిగత దీనికోసం ఈ చావులకు కారణమైన నేపథ్యం, ఈ మరణానికి కారణం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఆ దేవాదాయ శాఖ ప్రభుత్వంలో పెద్దలకి అలాగే పండితులందరినీ కూడా కోరుతున్నాను, శుద్ధి చేయండి, ఆ దేవాలయాన్ని సంరక్షణ చేయండి. దాని మీద మీరు ఆలోచన పొరపెట్టండి, ఎప్పుడు పెడతారో పెట్టి చేయండి. ఒక మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దాన్ని కోరుకోండి. అంతేగాని అంత నిర్లక్ష్యంగా ఉండడం భావ్యం కాదనేది నా తాలూకా సలహా సూచనగా కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్తూ మళ్ళీ చెప్తున్నాను, ఈ 3-man కమిటీ కాదు, జ్యుడిషియల్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జ్యుడిషియల్ కమిటీ వేయాలని వైసీపీ పార్టీ పరిణామం డిమాండ్ చేస్తున్నాం. ఓకే.